మహిళలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇవ్వబోతున్న పథకాల గురించి ఒక గొప్ప శుభవార్త చెప్పారండి. అది కాకుండా డ్వాక్రా మహిళలకు కూడా కలుపుకొని ప్రత్యేకించి శుభవార్త ఇది. కేంద్రం కూడా మహిళాభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్చించగా మహిళా ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి మార్గాలు నిర్దేశం త్వరలోనే జరగనున్నాయి. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడానికి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. దాన్ని కూడా మొదలు పెట్టబోతున్నారు. ఇక మెయిన్ మనం చెప్పుకోదలసిన కంటెంట్ మ్యాటర్ ఏంటంటే ఉమెన్ స్కీమ్ నెలకి 1500 చొప్పున నెలవారీ స్టైఫండ్ కింద మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు ఇచ్చేలా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీనికి ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకి 1500 రూపాయలు 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నవారు, వివాహితులు, విడాకులు తీసుకున్నవారు, సొంత ఇల్లు లేనివారు అర్హులండి. దీనికి కుటుంబ ఆదాయం 2.5 లక్షలకు మించకూడదు ఇయర్లీ. ఈ పథకాన్ని ఇవ్వబోతున్నారు. ఎవరెవరు అర్హులనే దాని విషయం మీద మరికొంత క్లారిటీకి అయితే వీటి కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించడానికి రెడీగా ఉంది. గతంలో 20 రోజుల్లోనే 1 కోటి దాకా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. దీపం యోజన కింద గ్యాస్ సిలిండర్లకు అదనపు సబ్సిడీ ఏర్పాటు చేయనున్నారు. కేంద్రం ఇచ్చే 300 సబ్సిడీతో పాటు రాష్ట్రం ఇచ్చే 500 మొత్తం 800 రూపాయలు మహిళలకు సబ్సిడీ రూపంలో అందించనున్నారు. మహిళలకు ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడిన వారికి ప్రభుత్వం నుంచి చేయూత అందించేలా ఈ పథకాలు వారికి ఉపయోగకరంగా ఉండేలా ప్రవేశపెడుతున్నారండి. ఈ పథకాలన్నీ ఆగస్టు చివరి నాటికల్లా అమలయ్యేలా యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు చెప్తున్నారండి. ఈ పథకాలలో ఒక్కొక్కటిగా అప్డేట్ వచ్చినప్పుడల్లా నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను చెప్పే కంటెంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియండి.